అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒకరితో బంధం మీకు తెగిపోతుంది, అలాగే ఏ వ్యక్తితో మీకు బంధం కట్ అవుతుంది, ఎందుకు ఆ వ్యక్తితో బంధం తెగిపోతుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టడం అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలు కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే ఏప్రిల్ 19వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మీరు మిశ్రంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీరు వెతుకుంటూ రాబోతుంది. అవకాశం ఈ యొక్క కెరియర్కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు, ఈ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు. ఒక అవకాశం అయితే మీరు ఈరోజు పొందుకునే అవకాశం అయితే మీకు కనిపిస్తున్నాయి. కానీ ఒక వ్యక్తితో బంధం కట్ అవ్వబోతుంది. చాలా కాలంగా మీతో క్లోజ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తితో చిన్న గొడవ కారణంగా మనస్పర్ధలు తలెత్తి వారితో బంధం తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. గొడవ తీవ్రత పెంచుకుంటే బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడేటువంటి ఎటువంటి తప్పు లేదనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోబోతున్నారు. మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. పై అధికారుల వల్ల మాట పడవలసి వస్తుంది. తోటి ఉద్యోగస్తులు ఒకరు కావాలని మీతో కయ్యానికి కాలు దూతారు. ఇది మిమ్మల్ని బాధించేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఈరోజు సమయం బాగా కలిసి వస్తుంది. ఈ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాన్ని విస్తరించడానికి, అలాగే అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకోబోతున్నారు. చాలా కాలం నుండి మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు మాత్రం తిరిగి వారి యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే మొదలు పెడతారు. అలాగే వివాహం కాని వారికి మీ యొక్క సంబంధం ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారంలో ఉన్న పెద్దలను ఒప్పించడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క పేరెంట్స్ నుంచి మీకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే కుల వృత్తులు చేస్తున్న వారు ఉన్నారో వారు ఈరోజు దినఫలాల ప్రకారం ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు. అయితే శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఆ సమస్య నుండి ఆ పరమశివుడే మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. ఈరోజు దినఫలాల ప్రకారం ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారికి నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారితో పరిచయం దీర్ఘకాలిక కొనసాగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. చదువుపై శ్రద్ధ చూపించే విద్యార్థులు కూడా ఈరోజు చదువుపైన ఆసక్తి కలిగిస్తారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు చాలా చక్కగా ప్రిపేర్ అవుతారు. మీ యొక్క ఉపాధ్యాయుల నుంచి కూడా మీ చక్కటి మద్దతు అనేది లభిస్తుంది. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఏప్రిల్ 19వ తేదీ శనివారం రోజు కన్యా రాశి వారి వ్యక్తులకు ఉండబోతున్నాయి. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. దత్తాత్రేయుని పూజించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. మీకు తోచినంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాలు ఖచ్చితంగా మీకు లభించి తీరుతుంది. కన్యా రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. మనసు పెట్టి చేసే పనుల్లో విజయవంతమవును. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు వ్యాపిస్తాయి.
ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. అపోహలకు అవకాశం ఇవ్వవద్దు. నిదానంగా ఆలోచిస్తే అన్నీ సర్దుకుంటాయి. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి, ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. 1-2 సార్లు ఆలోచించి ముందుకు సాగుతారు. మిశ్రమ కాలమని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగును. ఓర్పుతో వ్యవహరిస్తారు. ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం వల్ల మీకు మేలు చేకూరుతుంది. అదేవిధంగా ఆవేశాల పోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరమైన ఖర్చులకు తొలగును. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. సద్ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ పనితీరు శుభప్రదంగా ఏర్పడును. చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైన విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మృదు సంభాషణ అవసరం. స్థిరాస్తి వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించి వాస్తుదోషం పెరగకుండా చూసుకుంటారు. మీ యొక్క రంగాల్లో అనుకూలత ఫలితాలను సాధిస్తారు. గిట్టని వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో శుభకాలం అని చెప్పుకోవచ్చు. పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు. పూర్వపు వైభవం ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు ఏర్పడును. ఆమెకు కొత్త నైపుణ్యాలు అన్వేషిస్తారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. కీలక వ్యవహారాల్లో మొహమాటాన్ని దరిచేరనివ్వద్దు. ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. అవసరానికి తగినటువంటి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగును. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు. శత్రువులకు దూరంగా ఉంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తెలివితేటలతో వ్యవహరిస్తారు. కీలక పనులు పూర్తి చేస్తారు. చేసే పనుల పట్ల శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అశ్రద్ధ సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. మనోబలంగా పెరుగుతాయి. బంధువుల వివిధాలు తొలగున కారణ అదేవిధంగా విజయాలు సాధిస్తారు. ఒక వ్యవహారంలో శుభ ఫలితాలను అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అదేవిధంగా చేపట్టే పనులలో సత్ఫలితాలను సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. అటు ప్రయాణాలు లభిస్తాయి. మనశ్శాంతిని సంతోషాన్ని ఇస్తుంది. కొన్నాళ్ళుగా పరిష్కారం కానటువంటి సమస్యల్లో కొంత కదలికలు వస్తాయి. నూతన వాహన యోగం ఏర్పడను. వ్యాపారం లాభసాటిగా సాగడం. చేపట్టిన పనులలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందును. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. వ్యాపార విషయంలో అంచనాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ప్రభావం ఏర్పడుతుంది. ఉద్యోగాలు అశ్రద్ధను సహజనకంగా కలుగును. చిన్ననాటి మిత్రులు కలుసుకొని ఆహ్వానంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక శుభ ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగును. వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు. లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగు. చికాకులు తొలగును. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇంకా అడిగిందా కడగలేదా. అలాగే నూతన అవకాశాలు లభిస్తాయి. చేయాల్సినటువంటి క్రయ విక్రయాలు లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతూనే ఉంది. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి పనులు ఆలోచించి ముందుకు సాగుతారు. వ్యాపారం ఆశాజనకంగా సాగడం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదం తొందరగా అపసాటిగా సాగుతాయి. చేపట్టినటువంటి వ్యవహారాలు ఆనందాలు తొలగును. పరిశ్రమలకు పెట్టుబడి అందివ్వడం. వివాదాలకు దూరంగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్నటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. అదేవిధంగా నూతన పద్ధతులు అవలంబిస్తారు. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధాన ధ్యానం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు.
మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఎందుకు ఇట్లా అనుకున్న దాన్ని సాధిస్తారు, కీర్తిని గడిస్తారు, నూతన పద్ధతులను అవలంబిస్తారు. కన్యా రాశి వారికి ఇష్టదైవారాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులను తాగడానికి నీరు మాత్రం ఏర్పాటు చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.